యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మట్టి అరిసి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుము నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అడ్వెంట్ సీజన్లో, క్రిస్మస్ దినాల్లో దేవుడు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో మనం గమనిస్తే 2 తలంపులు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి. మొదటి తలంపు ఏంటంటే యెషయి మొద్దు నుండి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. యెషయి దావీదు యొక్క తండ్రి. యెషయి అనేటువంటి ఆయన యొక్క కుమారులు 12 మంది. వారి యొక్క సంతతి అనేటువంటిది ఏ విధంగా వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను బట్టి, మరి వారి యొక్క జీవితాల్లో ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి వారికి కలిగింది. వారు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. సృష్టిలో కూడా మనం గమనించినట్లయితే ఏదైనా ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టుని పట్టించుకుంటే, చక్కగా క్రమం తప్పకుండా నీళ్లు పోస్తే ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. ఆ చెట్టుని మనం నిర్లక్ష్యం చేసి పట్టించుకోకపోతే, సమయానికి నీళ్లు పోయిపోతే ఆ చెట్టు ఎండిపోతుంది. అయితే ఆనాడు యెషయి కుమారులు వారు కూడా, వారి సంతతి కూడా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞను పెడచెవిని పెట్టారు. దేవుని మర్చిపోయారు కాబట్టి వారు ఎండిపోయినటువంటి జీవితాలకి సాదృశ్యమైపోయారు. యెషయి మొద్దు ఎలాగ ఎండిపోయిందో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నిర్లక్ష్యం వల్ల, అలక్ష్యత వల్ల, గ్రహింపు లేకపోవటం వల్ల మన జీవితంలో కూడా అన్ని విషయాల్లో ఎండిపోయేటువంటి వారుగా ఉంటాం. మనం పనిలో కానీ, మనం చేయవలసినటువంటి ఆలోచనలో కానీ, దైవ కార్యాల్లో కానీ మనలో నిర్లక్ష్య వైఖరి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే ఆర్థికమైనటువంటి సమస్యలకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. 2వ తలంపు చిగురు పుట్టును అనేటువంటి మాట జ్ఞాపకం. సహజంగా ఎండిపోయినటువంటిది ఇక పూర్తిగా పాడైపోయినట్టే, ఇక అది పనికిరాదు, ఇక ఎండిపోయింది కాబట్టి ఎవరు కూడా అటువైపు చూడటానికి కూడా ఇష్టపడరు. దేవుని బిడ్డలారా, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేశాడు. యెషయి మొద్దు, ఎండిపోయినటువంటి మొద్దు, అది చిగురు పుట్టును అనేటువంటి మాట జ్ఞాపకం చేసినట్లుగానే ఇక ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అయిపోయింది, ఇక వారి జీవితాలు ఇక అంతమైపోతున్నాయి అనుకున్నటువంటి పరిస్థితిలో దేవుడు వారిని చిగురింపు చేస్తాడు. దేవుడు వారి స్థితుల్ని మారుస్తూ ఉన్నాడు. వారి గతుల్ని తిప్పి మరలా దేవుడు ఆశ్చర్యమైన రీతిలో వారిని బాగు చేయబోతున్నాడు. ఈ ఉదయం మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వివాహ జీవితాల్లో కావచ్చు, ఇక అయిపోయింది, ఇక నా జీవితం ఇక మోడైపోయింది, ఎండిపోయింది, నాకు ఇక మంచి అనేటువంటిది, మంచి రోజులు అనేటువంటివి లేవు అని చాలా మంది అధైర్యపడుతుంటారు. ఇక మా కుటుంబ పరిస్థితిగా అయిపోయింది, ఆర్థికంగా అప్పుల పాలైపోయాం, అనారోగ్య పరిస్థితుల వల్ల ఇక అయిపోయిందని అనుకుంటుంటాం. దేవుడు ఎండిపోయినటువంటి యెషయా మొద్దును ఏ రీతిగా చిగురింప చేశాడో మన జీవితాల్ని, మన కుటుంబాలను కూడా అటు రీతిగా ఆయన చిగురింప చేస్తాడు, ఆయన ఫలింపజేస్తాడు, ఆయన వర్ధలింపజేసి విస్తరింపజేస్తాడు. అటు రీతిగా ఉదయకాల సమయంలో మన జీవితాల్ని, మన కుటుంబాలను కూడా దేవుడు చిగురింపజేసి విస్తరింపజేసేటువంటి రీతిలో ఆయన కృపను నిండుగా మనపై కుమ్మరించునుగాక. ఆమేన్. ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు డాక్టర్ రాజీవ్ సంతోష్ గారికి, డాక్టర్ టీనా గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన
వారి జీవితంలో వారి కుటుంబంలో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి యెషయి ముద్దుల గురించి మాకు జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, యెషయి ముద్దు ఎండిపోయినటువంటి ముద్దులో ఏ రీతిగా చిగురు పుట్టునటువంటిది దేవా మీ ప్రవచనాత్మకంగా మీ చిత్తానుసారంగా నా తండ్రి జరిగించినట్లుగా నా తండ్రి అయ్యా వారి జీవితాల్లో నా తండ్రి ఏ విధంగా నా ప్రభు ఇశ్రాయేలీయులు ఇక అయిపోయింది, ఎండిపోయారు, వారి జీవితాలు పతనమైపోయి పాడైపోయింది అనుకున్న పరిస్థితిలో తిరిగి నా తండ్రి ఆశ్చర్యమైన రీతిలో ప్రభువా అయ్యా యెషయి కుమారుడైనటువంటి దావీదు వంశంలోనైనా మెస్సయ్యగా మీరు జన్మించడానికి నా తండ్రి దివి నుండి భూకు దిగి వచ్చినటువంటి మా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కార్యాలు ఆశ్చర్యం ప్రభువా, మా జీవితాల్లో మీరు చేసే అద్భుతాలు అమోఘమైనటువంటివి నా తండ్రి. మా బ్రతుకుల్లో నాయన మా కుటుంబాల్లో మీరు చేయలేనటువంటిది ఏది లేదని దానికి నిదర్శనంగా ఈ ఉదయం మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఈ ఉదయం ఎందరైతే నాయన ఆర్థిక స్థితిని బట్టి, అప్పుల పరిస్థితులను బట్టి, అనారోగ్య సమస్యను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ఆయన కృంగిపోయి ఆధారపడిపోయి బాధపడుతున్నాయి, ఇక అయిపోయింది అనుకుంటున్నటువంటి వారిలో వారి జీవితాలు మరలా తిరిగి కట్టబోతున్నారు. వారి జీవితాల్లో ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరు బలపరచబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అటు రీతిగా నాయన నిరాశ చెందుతున్నటువంటి వారిలో నిరీక్షణ మీరు దయచేస్తూ స్థిరపరచండి దేవా. ఈ దినం నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మా ప్రియులు డాక్టర్ రాజీవ్ గారు, డాక్టర్ టీనా గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు దీవించిన విధానం బట్టి మీకు వందనాలు. వారి వృత్తుల్లో మీరు తోడుగా ఉండి ఇంకెక్కువగా ఆస్వాదిస్తూ అభివృద్ధి పరుస్తున్నాయన అయ్యా. ఇంకెక్కువ వారి జీవితాలు దీవించబట్టు సహాయం చేయండి. ఈ దినైనా టీఆర్ దిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ బలపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.